ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. బ్రిటన్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు. కేవలం వాళ్ళు నిరసనలు చేస్తుంది వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకోవడం కోసం, వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకోవడం కోసం. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. ఆ సముద్ర మార్గం నుండి వచ్చారా, విమానాలలో వచ్చారా, లేకపోతే సరిహద్దు మార్గాలను దాటుకొని వచ్చారా తెలియదు కానివ్వండి. ఇతర దేశాల నుంచి వలస వస్తున్నటువంటి వలసదారులు ఎవరైతే ఉన్నారో, అక్రమంగా ఆ దేశంలోకి ప్రవేశిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు శరణార్థులుగా గుర్తించి హోటళ్ళు, బసలు ఏర్పాటు చేసి, ఆహారాలు ఏర్పడి ఒక హోటల్స్లో ఉంచుతున్నారు. వాళ్ళని ఒక ప్లేస్లో ఉంచుతున్నారు. వాళ్ళకంటూ ఒక సపరేటు నివాసానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి. అయితే ఇలా శరణార్థులుగా వచ్చిన వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకోకుండా, సరే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అక్కడ జీవనాధారం కోసం ప్రయత్నాలు చేయకుండా పోయే బ్రిటన్ పౌరులను, ముఖ్యంగా మహిళలను కించపరచడం, అవహేళన చేయడం, కామెంట్స్ చేయడం, ఈవ్టీజింగ్ అంటాం కదా, అట్లాంటివి చేయడం. ఆ హోటల్స్ మీద నుంచి వెళ్తున్న వాళ్ళు, లేకపోతే ఆ మార్గాల్లో వెళ్తున్న, ఆ వీధుల్లో వెళ్తున్న వాళ్ళని ఈ శరణార్థులుగా ఉన్న వాళ్ళందరూ హోటల్స్లో బస చేస్తూ, ప్రభుత్వాల నుంచి సహాయం పొందుతూ, అన్ని ఫెసిలిటీస్ పొందుతూ కూడా ఇలా ఈవ్టీజింగ్ చేస్తూ కొంచెం గందరగోళాన్ని, అల్లర్లు చేస్తున్న పరిస్థితి. వీటి మీద కేసులు నమోదు చేయాలంటూ కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి బ్రిటన్ పౌరుల మీదే తిరిగి రివర్స్ హెచ్చరికలు, లేకపోతే కనుక కంప్లైంట్స్ తీసుకోకపోవడం, లేకపోతే వాళ్ళ మీదే తిరిగి ఇలా వేరే వలసదారుల పైన, లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి శరణార్థులను మీరు కించపరిచే విధంగానూ, తప్పుడు ఆరోపణలను, లేకపోతే జాతి వివక్షత చూపుతూ అన్న విధంగానూ సొంత పౌరుల మీదే కేసులు పెట్టాలని వచ్చినటువంటి బ్రిటన్ పౌరుల మీదే ఆ ప్రభుత్వాలే తిరిగి హెచ్చరికలు, లేకపోతే సూచనలు పట్టించుకోకుండా వెళ్ళడం లాంటివి చేయడంతో తిరుగుబాటు మొదలై మొత్తానికి విసిగెత్తిపోయినటువంటి బ్రిటన్ పౌరులు, అక్కడ లోకల్గా ఉంటున్నటువంటి ఆయా దేశ పౌరులు 11 నగరాలలో దాదాపుగా ఇలా ఎవరైతే వలసదారులను ప్రభుత్వాలు శరణార్థులుగా గుర్తించి వారికి వసతి గృహాలు, ఆహారాలు కల్పిస్తూ వాళ్ళు ఒక నివాసయోగ్యం ఏర్పరచుకునే వరకు, సెటిల్ అయ్యే వరకు, ఉద్యోగాలు వచ్చే వరకు, లేకపోతే అక్కడ స్థిరపడే వరకు కూడా ఈ హోటల్స్, ఈ హాస్టల్స్ లాంటివి ఏవైతే ఏర్పాటు చేశారో ఆయా హోటల్స్, హాస్టల్స్ వద్ద 11 నగరాల్లో రోడ్లు ప్రజలెక్కి ధర్నా చేస్తూ తిరుగుబాటు మొదలైంది. ఇప్పుడు పెద్ద ఎత్తున బ్రిటన్ ప్రజలు ఆయా ప్రభుత్వాల మీదే, సొంత దేశం మీదే, సొంత ప్రభుత్వాల మీదే బ్రిటన్ ప్రజలు తిరుగుబాటుతో గందరగోళమైన పరిస్థితి. చూడాలి బ్రిటన్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది అనేది. మొత్తానికి ప్రజలు తిరుగుబాటు రావడము, వలసదారుల విషయంలో ఖచ్చితంగా కూడా నియమ నిబంధనలు ఉండాల్సిందే. దేశ పౌరులు కన్నా కూడా బయట నుండి వచ్చిన వాళ్ళకి ఎక్కువ విలువ, ఎక్కువ ఆశ్రయం, లేకపోతే ఎక్కువ ఉపయోగాలు, సౌకర్యాలు ప్రభుత్వాల నుంచి కల్పించడం అనేది కూడా అక్కడి ప్రజలు తీవ్రంగా తిరస్కరిస్తున్నారు, ఖండిస్తున్నారు. ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తూ రోడ్లు ప్రజలకి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ఇది మాత్రం ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మరి.